నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఇంకా ఓపెన్ కాలేదు. బట్ ఏ సర్టిఫికేట్స్ పక్కన పెట్టుకొని ఉంటే బావుంటుందని. ఎందుకంటే అప్లై చేసేటప్పుడు డెఫినిట్‌గా కొన్ని ఉంటాయి. కొన్ని వాళ్ళ చేతిలో ఉండవు. ఈలోపు నోటిఫికేషన్ డేట్ కూడా అయిపోతూ ఉంటుంది. అవి పక్కన పెట్టుకునే లోపే ఏమేం పక్కన పెట్టుకొని ఉంచాలి? సర్టిఫికేట్స్ మొత్తం నేను 3 టైప్స్‌గా కేటగరైజ్ చేస్తానండి. ఓకే. ఒకటి, ఫస్ట్ మనం తెలంగాణ లోకల్ అనేది ప్రూవ్ చేసుకోవటం కోసం ఒక టైప్. దీనిలో ఫస్ట్ మనకి ఆధార్ కార్డ్ కావాలి. హ్మ్. నంబర్ 2, మనకి వేకెన్సీస్ ఫిల్ చేసేటప్పుడు లోకల్, నాన్ లోకల్ అని కేటగిరీస్ వస్తాయి. నాన్ లోకల్ అంటే 5% రిజర్వేషన్. 95% మొత్తం కూడా లోకలైట్స్‌కే ఇవ్వాలి. కానిస్టేబుల్ ఎగ్జామ్‌కి అయితే డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుందండి. ఎస్ఐ ఎగ్జామ్ అయితే జోన్ వైజ్. హ్మ్. దీనికి సంబంధించి ప్రూఫ్ ఏమి ఇవ్వాలి అని అంటే, ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మనం ఎక్కడైతే చదివామో ఆ లోకల్ అని ప్రూవ్ చేసుకోవటం కోసం బోనఫైడ్ సర్టిఫికేట్లు తీసుకోవాలి. ఇన్ కేస్ బోనఫైడ్ లేదు అని అనుకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఇవి మనం లోకల్ అని ప్రూవ్ చేసేవి. దీంతో పాటుగా మన అఫీషియల్ ఒక మెయిల్ ఐడి ఉండాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అంటే మనతో పాటే ఒక 2 సంవత్సరాలు ఉండేటటువంటి మొబైల్ నంబరు, ఒక ఈమెయిల్ ఐడి. ఇవి పర్సనల్గా మనం క్రియేట్ చేసి పెట్టుకొని ఉండాలి. ఉంటే ఓకే, లేదంటే ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. దీంతోపాటు సెకండ్ కేటగిరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి, ఇంటర్మీడియట్ ఉండాలి. ఎస్ఐకి అప్లై చేస్తున్నట్లయితే కనుక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ సర్టిఫికేట్స్ దగ్గర ఒక అండర్లైన్ పాయింట్ ఒకటి ఉందండి. చాలామందికి తెలియని పాయింట్, సర్టిఫికేట్ పాడైపోతుందేమో అని చెప్పి లామినేట్ చేపిస్తారు. అవునండి. లామినేషన్ చేస్తే అది చిత్తు కాగితంతో సమానం. అవునా? లామినేషన్ అనేది సర్టిఫికేట్స్ని చేయించకూడదు అసలు. సో ఓకే. ఎప్పుడూ కూడా సర్టిఫికేట్ని భద్రంగా ఉంచుకోవటం కోసం చెదలు లేకుండా లేదా వాటర్ తడిగా హ్మ్. హ్మ్. తగలకుండా ఉండేటటువంటి ప్లేసుల్లో పెట్టుకొని ఫ్రీక్వెంట్గా ఇయర్లీ వన్స్ ఇన్ 2 ఇయర్స్కో తీసి కొంచెం శుభ్రం చేసుకొని నీట్గా పెట్టుకోవాలి తప్ప లామినేషన్ మాత్రం చేయకూడదు. హ్మ్. సో 10th, ఇంటర్మీడియట్, ఎస్ఐకి అప్లై చేస్తున్నట్లయితే కనుక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇవి కాకుండా ఏవైనా సరే మనం రిజర్వేషన్స్ అవైల్ చేసుకోవాలి అని అనుకుంటే, హ్మ్. అది బీసీ సర్టిఫికేట్ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు, లేదా ఎస్సీలోనే ఇప్పుడు ఏబిసిడి అని ఉంటున్నాయి. వీటికి సపరేట్గా మనం కొత్త సర్టిఫికేట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో క్యాస్ట్ అడుగుతుంది. హ్మ్. క్యాస్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటే అది ఏ కేటగిరీనా, బీనా, సీనా, డీనా అనేది సిస్టమ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది, April 1, 2026 తర్వాతది ఏదైతే ఉంటుందో ఆ డేట్తోనే తీసుకోవాలి. ఓకే. సో ఫ్రెష్గా అప్లై చేయాలి. అప్లై చేసి అది తెచ్చుకోవాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది 2026లో. కాబట్టి ఈ ఇయర్లో మనకి ఈడబ్ల్యూఎస్ అప్లై అవుతుందా లేదా అనేది మనం ప్రూవ్ చేసుకోగలగాలి. ఇప్పుడు మా ఫాదరు లాస్ట్ ఇయర్ ఇన్కమ్ 7 lakhs ఉందండి. ఈడబ్ల్యూఎస్ అప్లై అయింది. బట్ ఈ ఇయర్ మా ఫాదర్ ఇన్కమ్ 10 lakhs అయిందనుకోండి. సో ఈడబ్ల్యూఎస్ నాకు అప్లై అవ్వదు. కాబట్టి ఓకే. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎప్పుడు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ హ్మ్. 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 మనం ఫ్రెష్గా తీసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చే టైంకి మనం ఆ పర్టికులర్ కేటగిరీలో ఉన్నాము అనేది ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి ఓకే. April 1 తర్వాతే 2026 April 1 తర్వాత ఉండేటటువంటి సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ సర్టిఫికేట్. ఇది కాకుండా స్పోర్ట్స్ కోటా కానివ్వండి, ఎన్సీసీ క్యాడెట్స్ కానివ్వండి, ఎన్ఎస్ఎస్ కానివ్వండి, లేదంటే హోమ్ గార్డ్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఇట్లాంటివి ఏమన్నా అవైల్ చేసుకోవాలి అని అనుకుంటే ఆ సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ప్రతీది డీటెయిల్స్ చాలా బాగున్నాయండి. మీరు ఇందాక చెప్పారు చూసారు, లామినేషన్ చేయించుకుంటారు అని. ఆ కేటగిరీలో నేను కూడా ఉన్నాను. సో అది లామినేషన్ చేయించకూడదండి. హ్మ్. 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 సో లక్కీగా మీకు అవసరం లేదు కాబట్టి మళ్ళీ ఆ సర్టిఫికేట్స్ దట్స్ ఓకే. అవునవును. బట్ అదర్వైజ్ అప్లై చేసి మళ్ళీ కొత్త సెట్ తెచ్చుకుంటే బెటర్. బట్ ప్రతి ఒక్క స్టూడెంట్‌కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ముందే చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఈ నోటిఫికేషన్ దగ్గర నుంచి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి డెఫినెట్‌గా శ్రీధర్ సీసీలో ఎస్పెషల్లీ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జాయిన్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీరిచ్చే అవకాశాలు ఏంటి అసలు? మీ ఇన్‌స్టిట్యూట్‌ని గనక అప్రోచ్ అయితే? ఇప్పుడు ఆల్మోస్ట్ 2022 తర్వాత వచ్చిన నోటిఫికేషన్ అండి. 7,400 వేకెన్సీస్ ప్లస్ ఉన్నాయి. మేము ఈవెంట్స్ కోచింగ్ ఇస్తాము. ఎగ్జామ్కి కావాల్సినటువంటి కంప్లీట్ సెట్ ఆఫ్ మెటీరియల్, తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఉంటుంది. ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ తోటి క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్ టెస్ట్లు పెడతాము. ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ పెడతాము. వాటన్నిటికి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాము. వీటితో పాటు జనరల్గా రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్
తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి, తర్వాత నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్ రిలేటెడ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం హైదరాబాద్కి వచ్చి హాస్టల్స్లో ఉండి ఫీజులు కట్టుకోవాలి అని అంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారందరికీ మా కాన్ఫిడెన్స్ లెవెల్స్, మేము ఇచ్చే క్వాలిటీ, మా మీదే ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే, మా ఫీజు 25,000 రూపీస్ అయినా సరే ఇప్పుడు కేవలం 10,000 పే చేసి కోచింగ్ తీసేసుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత మిగిలిన అమౌంట్ పే చేయమంటున్నాం. మాకు ఫీజు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి తెలంగాణలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా శ్రీధర్ సిసి ఎంప్లాయీ ఒకళ్ళు కంపల్సరీగా పనిచేయాలి గ్రేట్ పర్పస్ అండి. అనే ఒక మెయిన్ మోటోతో పెట్టుకొని స్టేషనరీకి, మెటీరియల్కి, ఈవెంట్స్కి కావాల్సినటువంటి డ్రెస్ కానివ్వండి, హ్యాండ్అవుట్స్కి, వాళ్ళకి పెట్టేటటువంటి క్వశ్చన్ పేపర్స్, వీటి కాస్ట్ ఇంక్లూడింగ్ జిఎస్టీనే 10,000 రూపీస్ ఇప్పుడు పే చేసి కోచింగ్ జాయిన్ అయ్యమంటున్నాము. ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు పే చేయొచ్చు మిగిలిన అమౌంట్ని. ఓకే, అది మేము శ్రీధర్ సిసి తరపు నుంచి స్టూడెంట్స్కి ఇచ్చేటటువంటి అవకాశం. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ.